హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని వ్లాగ్స్. నా పేరు యామ్ని. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే మా అమ్మాయికి జడేసేస్తున్నానండి. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చింది. ఇంక ఇద్దరు ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నారు. నిన్న పెసరట్టు వేసాను కదా, ఆ పిండి అయితే కొంచెం ఉంది. ఇవాళ కూడా అదే వేసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే మాట్లాడుతున్నాను పిల్లలతో. వాళ్ళేమో కాలేజీలో జరిగినవన్నీ చెప్తున్నారు అనమాట. ఇది ఇంకా టిఫిన్ ఎట్లా ఉందిరా అంటే మా అబ్బాయి అయితే సూపర్ ఉందమ్మా అంటున్నాడు. వాళ్ళకి నచ్చదు కదా, కానీ కష్టంగా తింటున్నారు. ఇంకా అయిపోయిద్దిలేండి వాళ్ళతో పిండి అయితే. ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళే వెళ్ళిపోయారనమాట కాలేజీకి. ఇవాళ అయితే చాలా ఎండగా ఉందండి. ఎండ వచ్చిందనమాట ఇవాళైతే బట్టలు బాగా ఆరుతాయి. ఇంకా అందుకని నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తున్నాను అనమాట. వేసేసాను, ఇంకా అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత అయితే ఇంకా మా వారికి టిఫిన్ పెట్టాలి. ఆయన అయితే ఫ్రెష్ అవుతున్నారు. ఇంక ఇక్కడైతే పిండి కొంచెం ఉందని చెప్పా కదా, ఇంకా పెసరట్టు పిండి వాళ్ళతో అయిపోయిద్దిలేండి. ఇంకా ఉల్లిపాయ అయితే కోసేస్తున్నాను అనమాట అట్టు మీద వేయడానికి. నేనైతే తర్వాత చేస్తాను. ముందైతే ఆయనకి వేసి ఇచ్చేస్తున్నాను మా వారికి. బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అక్కడ కుక్కర్ కనిపిస్తుంది కదా, పిల్లలకైతే గ్యారేజ్కి బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే కర్రీ చేయాలి ఏదో ఒకటి. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా కూరగాయలు కోసుకొని చేయాలి వంట అయితే. ఇంకా తర్వాత అయితే మిగిలిన పనులు చేసుకోవాలి. ఇంకైతే ఇక్కడ టిఫిన్ వేసేస్తున్నాను ఆయనకి. ఈ రోజుతో పిండి అయితే అయిపోతుంది కదా, అట్టుకో ఇడ్లీకో రేపటికి నానబెట్టాలి. ఇంకా తర్వాత పిల్లలైతే వాళ్ళే వెళ్ళిపోయారండి. వాళ్ళ తొందరగానే అయిపోయింది. ఇంకా అందుకని వాళ్ళే వెళ్ళిపోయారు. నేనైతే డ్రాప్ చేయలేదన్నమాట. ఆ తర్వాత క్యారేజ్ పని అయిపోతే అదొకటి ఇచ్చి రావాలి. మా వారైతే ఇచ్చొస్తారు. షాప్కి వెళ్ళేటప్పుడు ఇచ్చి షాప్కి వెళ్తారనమాట. పెసరట్టు అంటే 1-2 మించి తినలేమండి మామూలు అట్లులాగా. అందుకని 2 రోజులు వచ్చింది పిండి. మా వారైతే 2 చాలు అని చెప్పి 2 వేయమన్నారు. ఇంకా 2 వేసి ఆయనకి ఇచ్చేసాను అనమాట. పిల్లలు కూడా 2 తిన్నారు. మామూలుగా మినప్పిండితో చేసే అట్లులాగా 4-5 అయితే తినలేమండి. పెసరట్టు కదా, 2 తింటాం మేమైతే. అంతకు మించి అంటే ఎప్పుడో కానీ తినము, తక్కువ. ఇంకా వేసినా కూడా 2 మించి తినలేరనమాట ఎవరు. మేమైతే అంతే. ఇంకెక్కడైతే దోసకాయ టమాటా వండుతున్నానండి. ఈరోజైతే ఒక కర్రీయే చేస్తున్నాను. బాగా నీరసంగా ఉందండి, ఇంకా చేసే ఓపిక లేదు ఈరోజైతే. అందుకని ఇంకా ఒక కర్రీయే చేస్తున్నాను. ఇంకా అదే అనమాట. గిన్నెలు అయితే నైటే తోమేసుకున్నానండి. ఇప్పుడు టిఫిన్ చేసినవే ఉన్నాయి, అవి అయితే కడిగేసుకోవాలి. ఇంకా ఇల్లు కూడా ఉడిచేసేసుకున్నాను. ఆ తర్వాతే వంట మొదలు పెట్టాను అనమాట. ఇక్కడ అదైతే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ తాలింపుకి చిన్నులపాయ అయితే దంచుకుంటున్నాను. దోసకాయ, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ ముందే కోసుకున్నాను అనమాట. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుంటున్నాను. కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. 1-2 విజిల్స్ వస్తే సరిపోయిద్ది. నీరసంగా ఉంది కదా, అందుకే నేను ఇవాళ వంట పెద్దగా చేయలేకపోయాను అనమాట. 2 కర్రీస్ చేసేదాన్ని కదా. ఇంకా ఇది కూడా కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇంకా దగ్గరుండి కూడా చూసుకోలేక బాగా నీరసంగా ఉంది. అంటే తిన్నా నీరసమే, తినపోయినా నీరసమేనండి ఒక్కో రోజు. ఇంకా చేసేదేముంది, ఇంకా పని తగ్గించుకుందామని ఒకటే వండుతున్నాను. గుడ్లు ఉన్నాయండి, అయితే ఆమ్లెట్ వేసేసి పంపిస్తాను పిల్లలకి సైడ్ డిష్గా. మేము కూడా ఇంకా కోడిగుడ్లు ఉన్నాయి కాబట్టి అట్టేసుకుంటాము మేము తినేటప్పుడు మధ్యాహ్నం. ఇంక ఇప్పుడైతే ఇక తాలింపు వేసేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవి వేగినాయి కదా. ఇంకా దోసకాయ, టమాటా కూడా వేసేసాను. కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అయితే పసుపు, ఉప్పు, కారం వేసి మూత పెడతాను. కొద్దిగా వాటర్ వేసి ముందైతే కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత కారం వేసుకుంటాను అనమాట. అది ఈరోజేంటో లేచిన దగ్గర నుంచి బాగా నీరసంగా అనిపించిందండి. ఇంకా కాసేపు కూర్చుంటున్నాను, పనులు చేస్తున్నాను, అలా చేసుకుంటున్నాను.
ఇక నైటే గిన్నెలు కడిగాను కాబట్టి ఎక్కువ లేవు, లేదంటే నీరసంగా ఉంది కదా నుంచోలేను. అప్పటికి నిమ్మకాయ నీళ్ళు అయితే తాగానండి పంచదార వేసుకొని. ఆ తర్వాత అయితే వంట మొదలు పెట్టాను. కొద్దిగా తగ్గింది నీరసం, ఇంకా ఉందన్నమాట. అందుకని ఇంకా ఒక కర్రీ వండి గబగబా వాళ్ళకి క్యారేజ్ సర్ది పంపించేస్తాను. ఆ తర్వాత అయితే కాసేపు రెస్ట్ తీసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకున్నాను కదా, కాసేపు మూత పెట్టి అయితే మగ్గనిచ్చాను. ఇప్పుడైతే కారం కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే కలిపేసుకొని, కొంచెం ఎక్కువ వాటర్ అవసరం లేదు, దోసకాయలో టమాటాలో వాటర్ ఉంటుంది కదా, కొద్దిగా వేసుకొని ఒక విజిల్ 2 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది, బాగుంటుంది కుక్కర్లో చేసినా కూడా. అయితే ఒక్కొక్కసారి అయితే నేను విడిగానే చేసేస్తానండి, ఎంతోసేపు పట్టదు కదా ఈ కర్రీ, మెత్తగా ఉడికిపోతుంది. ఇవాళ అయితే ఇంకా నేను విజిల్ పెట్టేసాను అనమాట. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఎక్కువ విజిల్స్ అయితే రాకూడదండి, 1, 2 అంతే. ఇంకా లేకపోతే బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ అనిపించదు అనమాట. రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను కదా, అది కూడా వెలిగించేసుకున్నాను. ఇప్పుడు విజిల్ కూడా వచ్చేస్తుంది, అది కూడా ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అనమాట రైస్కి అయితే. ఇంకా 2 కుక్కర్లో చేసేసాను అనమాట ఇవాళ వంట అయితే. ఇంకా తర్వాత అయితే పిల్లలు క్యారేజ్ సర్ది పంపించేశాను. ఇంకా తర్వాత నేను ఇంకేం షూట్ చేయలేదండి. ఇది సాయంత్రం అనమాట, 4:30 టైం అయింది. అప్పుడు ఇంకా టీవీ చూస్తూ ఇంకా నేనైతే బట్టలు మడతేసుకుంటున్నాను. పొద్దున ఆరేసాను, అవి ఆరిపోయినాయి. ఇంకా అందుకని ఇక్కడ మడతేసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను మధ్యాహ్నం. ఇంక ఇప్పుడు లేచి 4:30 అప్పుడు ఇంకా పనులు చేసుకుంటున్నాను. పిల్లలు కూడా ఇంకా 6ంటికి అలా వస్తారు కదా, ఈ లోపలైతే పనులు చేసేసుకుంటే వాళ్ళు వచ్చే టైంకి బాగుంటుంది. ఇంకెంతేనండి వీడియో, ఎక్కువ షూట్ చేయలేకపోయాను నీరసం మీద.
ఇంకెంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.